G29 ఇష్యూ కావచ్చు, లేకపోతే విద్యార్థులు బయటికి రావడం కావచ్చు, లేకపోతే నిన్న లగచర్ల జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఇది దీనంతా వెనుక బీఆర్ఎస్ ఉండి నడిపిస్తుంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉద్యమం జరిగినా కూడా ఉద్యమకారులకే కానీ ఆ పలానా ఇబ్బంది పడ్డే ఒక సెక్షన్స్కే కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కనిపించడం అనడం నిజంగా వాస్తవం. అంత మేరకు దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆ నాయకత్వం ఉంది అనుకోవడం కూడా ప్రభుత్వం నడుపుతున్న పెద్దలకు అవివేకం అంట. ఈరోజు జియో నంబర్ 29 తీసుకొచ్చింది ఎవరు క్రాంతి? కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా? లగచర్ల పంచాయతీ కావడానికి కారణం ఎవరు? ఇప్పుడు లగచర్లలో కావాలని బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి కావాలని రెచ్చగొట్టి కలెక్టర్ గారిని రప్పించుకున్నారు అని చెప్పేసి దాంట్లో అందరు ఉన్నారండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకరే కాదు, దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మిగతా పార్టీ వాళ్ళు. అన్న మీరు నిన్న పోయారు కదా లగచర్ల పోలేదు, వికారాబాద్ పోయే ప్రయత్నం చేసాం కానీ పోలీసు మధ్యలోనే అరెస్ట్ చేసి తిరిగి పంపించారు. ఓకే పోయే ప్రయత్నం చేసి మీకు పోతే రియాలిటీ అర్థమవుతా ఉండ మీ బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేసిరా చేయలేదా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. గ్రామంలో అందరు ఉన్నారని చెప్తున్నా క్రాంతి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కరు లేరు, అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మనం ఒక్కరం కూడా ఏం లేము దాంట్లో. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు. గ్రామానికి అన్ని పార్టీలు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరు ఉన్నారు. అందరూ వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న దాంట్లో మా వాళ్ళు కూడా ఉండింటారు. అంత మేరకు దాని వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నాడు, నరేందర్ వెనకాల కేటీఆర్ ఉన్నాడు, వీళ్ళ వెనకాల ఉండి నడుపుతున్నారు. ఇదంతా అనుకోవడం ఏంది బాస్? ప్రభుత్వం నడిపే ఒక అనుభవం ఉండాలి కదా మీకు. ల్యాండ్ అక్విజిషన్ పద్ధతి ఇట్లనే చేస్తారా క్రాంతి? ఫార్మాసిటీ కోసం కందుకూరు కాడ ముచ్చర్ల కాడ 14,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసారు. పంచాయతీ అయింది క్రాంతి అక్కడ 8 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్ చేశారు. అవసరం ఉన్న దగ్గర కాలు పట్టుకున్నారు, గదవ పట్టుకున్నారు, ఎట్లో అట్లా రైతులను ఒప్పించుకుని ల్యాండ్ అక్విజిషన్ చేశారు కదా పంచాయతీ కాకుండా. మీరెందుకు చేయలేకపోతారు? ఎందుకంత అహంకారం? ఎందుకు బెదిరించి ల్యాండ్ లాక్కోవాలని చూస్తారు? ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది బీఆర్ఎస్ పార్టీయే, కానీ దాడులకు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. లగచర్ల పంచాయతీ చెప్తున్నా. మీరు జియో నంబర్ 29 జియో తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీయే కదా, టీఎస్పీఎస్ కదా, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన జియోకి వాళ్ళే బాధ్యులు ఉంటారు కదా. ఒకవేళ మీరు ఆ జియో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి బీఆర్ఎస్ కావాలని చెప్పేసి ముందుండి నడిపిస్తున్నది, విద్యార్థులను రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఒకవేళ మీరు ఆ నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే ప్రజలు బయటికి వచ్చేవారా? మీరు ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అనే ఒక అవకాశం కూడా వస్తుండేనా? ఎందుకు మీరు తలకు తోకకు సంబంధం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు? అనుభవం లేకనా, అహంకారం ఎక్కువయ్యా, లేకపోతే ఎవరేం చేస్తారో మనకెందుకని ఒక ఆలోచనతోనా? ఎందుకు మీకు మీరు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల ప్రజలు బయటకు వస్తే అవందరూ పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. మూసీ మీద ఉన్న ఇల్లులన్నీ కూలగొడతా అని చెప్పింది ఎవరు? హైడ్రాతో మేము ఇల్లులన్నీ కూలగొడతా అని చెప్పింది ఎవరు? మేమా? ముఖ్యమంత్రి గారు. మీరు తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు బయటకు వస్తుంటే అందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉన్నాడు. తొందరలో ప్రజలు కూడా గుర్తిస్తారు బాస్. ఇదంతా కూడా మీరు మాట్లాడే విధానం, మీరు నడుపుతున్న ప్రభుత్వ విధానం కూడా ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అప్పుడు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. మనం ఇప్పుడు చెప్పేది ఏమి ఉండదు. రేపు అవకాశం వచ్చినప్పుడు ఏం జరుగుతుందన్నా ఏమనుకుంటారు మీరు? ఏమన్నా పావులు కదుపుతుర్రా మీరు? పావులు ఏం లేదు, ప్రజల మధ్యలో ఉండాలా. ప్రజల నమ్మకం ప్రజల మధ్యలోనే ఉన్నాడు. మూసి నిర్వాసితులు అని చెప్పేసి నల్లగొండ అటు సంఘం అదంతా తిరిగిండు రేవంత్ రెడ్డి. పుట్టినరోజును ఇచ్చిపెట్టి దావత్ చేసుకోకుండా మరి పోయిండు ప్రజలకు. సంతోషం, ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు మర్చి ప్రజల కోసం కష్టపడడం చాలా సంతోషకరమైన విషయం. కానీ మూసి మొదలయ్యేది వికారాబాద్. దాని ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతం అంతా కూడా ఉండేది హైదరాబాద్ మరియు ఆ గండిపేట ప్రాంతం నుంచి అటు ఇటు కాలనీలు వెలిచినాయి. మీరు పాదయాత్ర చేయాల్సిందేడా ప్రజలు నొప్పియాలనుకున్నప్పుడు? ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో ఉంటారా? అడవులపై పాదయాత్ర చేస్తారు అంటే అడవుల అవన్నీ భువనగిరి, వలిగొండ, సంగం అదంతా అడవులే. అవన్నీ అడవులు, చుట్టుపక్కల బాగులు, కుంటలు, గుట్టలు. మనుషులు ఎవరు లేరు కదా అక్కడ, గ్రామస్తులు కూడా లేరు కదా. మీరు మూసీ ప్రాజెక్టు మీరేదైతే చేయాలని ప్లాన్ చేస్తారో దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు క్రాంతి. మీరేదైతే మూసీ పేరు మీద దందా చేస్తా అంటారో దానికి వ్యతిరేకం. దందా ఏమున్నదన్న? మూసీ పేరు మీద దందా ఏమున్నది? 16,000 కోట్లలో అయిపోయే ఒక ప్రాజెక్ట్ని, 16-20,000 కోట్లు అయిపోయే ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లకు తీసుకుపోవడం అంటే దాని వెనకాల కుట్ర ఏంది క్రాంతి? మీరు కాళేశ్వరాన్ని 1,00,000 కోట్లకు తీసుకొని పోలేదా? దానికి ఒక ఎస్టిమేటెడ్ కాస్ట్ 80,000 నుంచి 90,000. ఎస్కలేషన్ కాస్ట్ అయ్యి ఇంకొక 10,000 కోట్లు పెరిగింది. దాని ఎస్టిమేటెడ్ కాస్టే 80,000 కోట్లు క్రాంతి. దానికి దాదాపు పైన ఉత్తర తెలంగాణలో ఉన్న 4 పాత జిల్లాలకు కూడా ఇరిగేషన్ స్టెబిలైజ్ అయింది, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరిగింది, వాల్యూ అడిషన్ జరిగింది తెలంగాణకి.